హాయ్ ఫ్రెండ్స్, మైసూర్ పాక్ ఎలా తయారు చేయాలి ఇప్పుడు నేర్చుకుందాం. వచ్చేయండి. ఇక్కడ యూఎస్లో చక్కెర ఇలా ఉంటుందండి, మనకి తెల్లగా ఉంటుంది పంచదార. ఈ కప్పుతో 2 కప్పుల పంచదార తీసుకున్నాను, 2 కప్పుల నెయ్యి తీసుకున్నాను, 1 కప్పు శనగపిండి తీసుకున్నాను, రెండు కప్పుల పంచదారకి 1 కప్పు నీళ్లు తీసుకోవాలండి. పంచదార కరగాలి. ఇది పెద్దగా పాకం ఏం రావక్కర్లేదు, కానీ లైట్ తీగ పాకం వచ్చింది అనే స్టేజ్ వరకు కరిగించుకోవాలండి. ఈ పక్కనే నెయ్యి కూడా వెచ్చబెట్టుకోవాలండి. కొంచెం వేడి అవుతూ ఉండాలి నెయ్యి, వేడి నెయ్యి దీనికి ఇప్పుడు అవసరం. ఇది కరిగిపోయింది కదండి. ఈ నెయ్యి ఇక్కడ కరుగుతోంది. ఈ మాత్రం ఫ్లేమ్ పెట్టుకోవాలి, మరీ ఎక్కువ హై ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి. ఇంకా తీగ పాకం రాలేదండి. కొద్దిగా ఈ వేలు ఇలా పెట్టినప్పుడు రెండింటి మధ్య అలా తీగలా అవ్వాలి. అప్పుడు శనగపిండి పోసుకోవాలి. 1 కప్పు శనగపిండికి 2 కప్పులు పంచదార కదండి. దీనికి ఉండలు లేకుండా శుభ్రంగా కలిసిపోవాలి. గరిటెతో ఒకవేళ అంత బాగా ఎఫెక్టివ్గా కలవలేదు అనుకుంటే విష్కర్ అని ఉంటుంది కదండి, దీంతో అయితే బాగా ఉండలు లేకుండా వచ్చేస్తుంది. కంటిన్యూ ప్రాసెస్ అండి. ఆపేసి వేరే పనికి వెళ్ళామంటే మాడు వాసన వచ్చేస్తుంది. ఈ పనిలోనే ఉండాలి మొత్తం అంతా పూర్తయ్యే వరకు. నేను 2 గ్లాసులు నెయ్యే తీసుకున్నానండి. అది కూడా ఆవు నెయ్యి దొరుకుతుంది ఇక్కడ. మేము యూఎస్ మా అమ్మాయి దగ్గర ఉన్నాం కనుక ఆవు నెయ్యే దొరుకుతుంది. రిఫండ్ ఆయిల్ వీళ్ళు తెచ్చుకోరు. ఆ రిఫండ్ ఆయిల్ 1 కప్పు, నెయ్యి 1 కప్పు వేసుకుంటే కొంచెం గట్టిగా వస్తుంది మన మైసూర్ పాకు. పైగా పంచదార కూడా తెల్లది వేసుకుంటే మన ఇండియాలో ఉన్నటువంటి మైసూర్ పాకులా గట్టిగా వస్తుంది. కానీ ఇక్కడ 2 కప్పులు నెయ్యి తీసుకోవడం, పంచదార కూడా ఇక్కడ యూఎస్లో దొరికిన పంచదార తీసుకోవడం వలన ఇది కొంచెం బెల్లం వేసాము అన్నట్టుగా కలరు ఈ రంగులో వస్తుంది. ఇది ఇలా కలుపుతూ ఉన్నప్పుడే వేడివేడి నెయ్యి కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకుంటూ ఇలా బుడగల కింద వస్తుందండి మొత్తం అంతా. ఆ నెయ్యి 1 గరిటె పోసుకోవాలి. ఇక మిశ్రమంలో కలుపుకుంటూ ఉండాలి వేడి నెయ్యి. దీన్ని ఇంకా ఈ స్టేజ్లో ఇంక ఇలా బుడగలు కూడా వచ్చేసాయి కదండి. బుడగల కింద దగ్గరగా వచ్చేసింది కదా. ఒక గిన్నెకి నెయ్యి రాసుకు రెడీగా పెట్టుకుని ఈ మొత్తం అంతా ఆ గిన్నెలో పోసుకోవాలి. తర్వాత చల్లారుతుందండి. అది వెంటనే చల్లారదు, ఒక 2-3 గంటలు పడుతుందండి. అది చల్లారేసరికి తర్వాత ఇలా కట్ చేసుకోవాలండి. కొంచెం ఒక పావు గంట టైం తర్వాత ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత కూడా ఇంకొక గంట ఉంచుకోవాలండి.
ఇది మొత్తం నెయ్యి వేయడం వలన మనం అనుకున్న మైసూర్ పాకులా గట్టిగా రావాలంటే కొంచెం టైం పడుతుంది, చల్లారాలి బాగా. ఇప్పుడు వేడి మీద కొంచెం ఉంది. ఇంతేనండి మైసూర్ పాకు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్